అది ఒక ఎత్తు అయితే మూసీ సర్వే ఉద్రిక్తం మరొక ఎత్తు. ఈ పలు చోట్ల అడ్డుకుంటున్న నివాసితులు ఆగ్రహంతో అధికారుల నుంచి పత్రాలు లాక్కొని చించివేత. ఇదంతా ఏంటంటే హైదరాబాదు మొత్తాన్ని కెలికేస్తున్నాడేమో. ఇప్పుడు మళ్ళీ పాత బస్తీ ఒక గొడవ, మూసీ ఒక గొడవ, హైడ్రా ఒక గొడవ. ఈ హైదరాబాదు ఈ కాంగ్రెస్ వస్తేనే ఏంటంటే ఈ అన్రెస్ట్ ఉంటుంది అనే ఒక ముద్రని రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా వేసి ఈ పార్టీని పుట్టుముంచేయడానికే ఇవన్నీ ఎత్తుగడలు వేస్తున్నాడా ఏంది అర్థం కావట్లా. ఇంకొకసారికైతే ఈ పార్టీని హైదరాబాద్లో అయితే ఇంకా ఎన్నుకోరేమో అనేది ఏదన్నా స్కెచ్ చేసి ఇదంతా గెలికేసి వెళ్ళిపోయి బీజేపీకి వెళ్ళి ఆయన ఏమన్నా బీజేపీ నుంచి ఏమన్నా పోటీ చేసి అక్కడి నుంచి సీఎం అవుతాడా? ఇది ఏదన్నా తెర వెనక ఏదన్నా భాగవతం నడుస్తుందా? బేసిక్గానే ఆయన ఆర్ఎస్ఎస్ క్యాండిడేటు. దీన్ని బట్టి ఏమన్నా మ్యాటర్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా ఇన్ని జోన్లను గెలికేస్తున్నాడు?